తోటకూర కాడలు, ఒక ములక్క కాడ, కొంచెం పచ్చిశనగపప్పు అండి. దీంట్లో కుక్కర్లో వేసి ఉడికిస్తున్నా. ఆ తర్వాత ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు నూనెలో తాలింపేసి ఈ ఉడికిన తోటకూర కాడలు, ములక్కాయ, శనగపప్పు వేసి ఉప్పు, పసుపు, కారం వేస్తానండి. ఉడికించి నీళ్ళు వేస్ట్ చేయకుండా దానిలో వేసి కొంచెం పొడి మసాలా వేస్తానండి. దీని ముందు చెప్పాను వీడియో. ఆ తర్వాత 2 చేప ముక్కలు వేయించుతున్నాను. చేప పులుసు ఉందండి, నిన్న పెద్దమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది. ఆ తర్వాత ఒక విషయం అండి, నాకు ఊరు వెళ్ళాను, చాగల్లు, పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు. అక్కడ గెట్ టుగెదర్ 46 ఇయర్స్ తర్వాత మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలుసుకున్నాం. ఇంకా చాలామంది వయసు అయిపోయిందండి, కొంతమంది చనిపోయారు, కొంతమంది బాగా సిక్ అయిపోయారు. మళ్ళీ వాళ్ళని కలుస్తామో లేదో డౌట్గా ఉంది. అయ్యో అనిపించిందండి, ఇంకా కొంచెం ముందు పెడితే బాగుండేమో ఈ ఫంక్షను అనిపించింది కూడా. జీవితంలో అండి ఇది ఇలా జరుగుతుంది అనుకోలేదు నేను. మహా అద్భుతం, అందరినీ చూసుకుని మాట్లాడుతాం. 46 ఇయర్స్ వెనక్కి వెళ్ళి నా పాత జ్ఞాపకాలు అన్నీ తవ్వుకుని మళ్ళీ మూట కట్టుకుని చెన్నై తీసుకొచ్చి ఆ వీడియోలో కొంచెం బంధించి వాళ్ళతో వీళ్ళతో ఫోన్ నంబర్లు సంపాదించి వాళ్ళతో మళ్ళీ మాట్లాడుకోవడం మహా అద్భుతంగా ఉందండి. దాంట్లో మా పిల్లలు చెప్పారు, నువ్వు వీడియోస్ వేస్తూ ఉంటావు కదా, వాళ్ళకి చెప్పు, సబ్స్క్రైబ్ చేస్తారు, నీ నోటిఫికేషన్ వస్తుంది, నిన్ను చూస్తూ ఉంటారు వీడియోలో, ఎక్కడైనా లేదా నీ గొంతు తింటూ ఉంటారంటే చెప్పాను. మా గెట్ టుగెదర్లో నాకు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో ఉంది, దాని ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇష్టమైతే వీడియోస్ ఫాలో అవ్వండి అని చెప్పాను. చాలామందికి దురదృష్టం ఏంటంటే అండి, వీడియో ఓపెన్ చేసి చూడడం, సబ్స్క్రైబ్ చేయడం తెలియటం లేదు చాలామంది. మా అక్క ఫ్రెండ్స్ వాళ్ళని కూడా కొంచెం వీడియోస్ తీసి వేసాను. నా వీడియో వేయలేదే, నేను ఎలా చూడాలి అలా చెప్తున్నా అండి. మన ఐఫోన్ వాడుతుంటే కూడా ఫోన్ వరకే పరిమితం అయిపోయారు, వీడియోస్ ఓపెన్ చేసి తర్వాత మన ఏ ఛానల్ ఆ పేరు చెప్పి దాన్ని బ్లాక్గా ఉండే సబ్స్క్రైబ్ అయిన బటన్ నొక్కడం. అది కూడా చాలా అంటే అప్పట్లో ఫోన్లు లేవు కదా, ఇప్పుడు ఫోన్ వచ్చినా కూడా అన్ని యాప్స్ దాంట్లో ఉపయోగం తెలియట్లేదండి. ఇదిగోండి మా వారికి చేప ముక్కలు 2 పొయ్యి మీద వేసాను. కొంచెం అల్లం వెల్లిపాయ రసము, కారం, ఉప్పు వేస్తా. అదే కొంచెం ఐస్ ఉంది కదండి, వేడిపోతుంది అనేసి చల్లదనానికి కొంచెం హీట్ ఎక్కుతుందని పొయ్యి మీద వేసి లో ఫ్లేమ్ పెట్టా. తర్వాత అల్లం వెల్లిపాయ రసము, కారం, ఉప్పు వేస్తా. కొంచెం తడింత పోయాక బాగా క్రిస్పీగా అయినాక తింటాకండి, బాగా బాగుంటుంది. ఇదండి కూర, మసాలా కూర వండుతా. ఇదండి చిన్న చిన్న పనులు చేస్తా. ఏదో అందరికీ చెప్పాలని తప్పనండి. కొంతమంది షై ఫీల్ అవుతారు, నాకేం లేదండి, నాకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్పాలని ఆతృపడతా. ఈ ఫైబరు చాలా పారేయకండి తోటకూర కాడల్లో. మీకు హాస్పిటల్కి వెళ్ళి మీకు ఫ్రీ మోషన్ అవ్వడం లేదు, అవి కంప్లైంట్లు చెప్పే బాధ్యత ఏమి ఉండదండి. చక్కగా ఇట్లా మంచి ఫుడ్ తిన్నారంటే పొట్ట హెల్త్ చాలా బాగుంటుంది. తర్వాత వచ్చి డయాబెటిక్కి మంచి రెమెడీ అండి, ఫైబర్ తినాలండి.